ఫ్రెండ్షిప్ అనేది కూడా ఒక హ్యాబిటేనండి. విచ్చలవిడి ఫ్రెండ్షిప్. నన్ను వాడు ఇప్పుడు పిలిచాడు, అలాగ అక్కడ పిలిచాడు, ఇక్కడ పిలిచాడు, దీనికి పిలిచాడు, దానికి పిలిచాడు. ఓకే, ఇది ఇప్పుడు డ్రగ్గు, లేకపోతే లేదు ఇంకోటి ఎంజాయ్మెంటు, స్మోకు. మీకు తెలుసా, నేను అపోలో హాస్పిటల్కి ఒకరోజు వెళ్ళాను. ఒకరోజు కాదు, కొన్ని వేల సార్లు వెళ్ళి ఉంటాను. బట్ ఒకరోజు నేను ల్యాబ్ వైపు వెళ్ళాను. వెళ్తే ఒక చెట్టు దగ్గర కోట్లు వేసుకొని డాక్టర్సు, ఒక 6-7 మెంబర్స్ లేడీస్ ఉన్నారు, 2 మెంబర్స్ అందరూ జెంట్స్ ఉన్నారు, స్మోక్ చేస్తున్నారు. ఒక డాక్టరు పేషెంట్కి ఏం చెప్తారు? హెల్త్ బాగోపోతే కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళేది. స్మోకింగ్ మానేయండి, అది ఏంటి చెప్తారు. మరి వాళ్ళే చేస్తే ఎవరికి చెప్తారు కదా? సో అలా ఏంటంటే కొన్ని ఇన్సిడెంట్స్ నేను చూశానండి. అలాగే ఏమిటంటే ఒక విచ్చలవిడితనం, మనం దేని పర్పస్ వచ్చామనేది, కెరియర్ని స్టాండర్డ్ చేసుకొని మనం ఏమిటనేది ప్రూవ్ చేసుకొని, సో లైక్ ఎంతోమంది పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, వాళ్ళందరూ పూజింపబడుతున్నారు. ఈ రోజుకి ఒక చిరంజీవి గారికో లేకపోతే ఇంకోటి, మన సైడు గుడులు కట్టే సాంప్రదాయం లేదండి. చెన్నైలో అయితే గుళ్ళు కూడా కట్టేస్తూ ఉంటారు. సో అలాంటి ఏమిటంటే మనము ఎదుటి మనిషి మనల్ని ఐడెంటిఫై చేసే విధంగా, అంటే దాన్ని నమ్మి వచ్చిన వాళ్ళండి. ఎనీ ప్రొఫెషన్ చాలామంది చెప్తారు, డాక్టర్స్ చాలామంది డెడికేటెడ్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఈ సమాజంలో ఎంతో అంత హెల్త్ నిలబడిందంటే ఎవరో కొందరు ఉంటారు. డబ్బు కోసమే, డబ్బే ఇంతకు మించి లేదు, ఆపరేషన్ అంతా ఒక అబద్ధం, మందంతే ఒక అబద్ధం, ఈ పేషెంట్కి కొన్ని టెస్టులు అంటే అబద్ధం, ఇలాగ కొందరు చేస్తున్న వాళ్ళు ఉన్నారు డాక్టర్స్లో కూడా. కానీ సమాజంలో ఆల్ మిక్స్డ్లో మనం దేన్నైతే, ఏ ప్రొఫెషన్ అయితే మనం లైక్ చేసి దాన్ని మనకి దక్కేలాగా చేసుకున్నామో దాని మీద మనం ఎప్పటికీ మనం ప్రాణం పోయేంత వరకు ఎంతో అంతో ఫ్యాషన్తో ఉండాలి అనేది మాత్రమే నేను చెప్పగలను. పొలిటికల్ వెళ్ళే వరకు కూడా బిజీగా ఉన్నారు. దాదాపు 3 షిఫ్ట్లు చేసే పని చేసి అని చెప్పారు సినిమాలకు సంబంధించి. తర్వాత పొలిటికల్ టైం తీసుకున్నారు, పొలిటికల్ బిజీ. అసలు ఖాళీ టైంలో ఉంటే ఏం చేస్తారు? టైం పాస్లు ఏంటి? మీరు ఎలా ఎంగేజ్ అవుతారు? అంటే ఇప్పుడు మీ టైం పాస్ ఏంటంటే, టైం పాస్ ఏంటి, లేకపోతే ఖాళీ టైం దొరికితే ఏంటి మీకు వ్యాపకం ఏంటి? ఇప్పుడు నేను అందంగా ఉన్నాననే లేననే ఫ్రాంక్గా చెప్పండి, నిజం చెప్పాలి. ఆఫ్ కోర్స్ ఉన్నారు కాబట్టే కదా జనాల ముందు, కెమెరా ముందు రాగలిగారు. ఓకే, ఉన్నాను కదా. ఫస్ట్ నా హెల్త్ అండి. ఇందాకే చెప్పాను, నేను ఒక 4 o'clock లేస్తున్నాను అని అంటే, లేచి నేను ఆల్మోస్ట్ 9 వరకు చాలా ఎంగేజ్ అయి ఉంటాను. నా ఫిజికల్ యాక్టివిటీస్ ఒక్కొక్క రోజు ఒక్కో విధంగా. ఇది ఎవరు ఎంత డబ్బు ఇచ్చినా ఏం చేసినా ఇది మారదు. మళ్ళీ సినిమాల్లో అమ్మ నీది 7 గంటల కాల్ సీట్ అంటేనే మళ్ళీ 4కే లేస్తాను. ఆ టైంకి నేను పరిగెట్టాలి కాబట్టి తప్ప 9 గంటల వరకు నేను ఎంగేజ్ అండి. దాని తర్వాత నా ఫుడ్డు, నెక్స్ట్ ఏమిటి నా ఫుడ్ని, ఈరోజు నేను ఏది తినాలి, నేను ఏం జ్యూస్ తాగాను, ఈరోజు ఏం జ్యూస్ తాగాలి, ఏం ఫుడ్ తినాలి, ఏమిటి, ఈ టైం టేబుల్ ఉంటుంది. ఇది 10 వరకు అంతవరకు అయిపోతుంది. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోతే మళ్ళీ లంచ్కి మా ఇంట్లో సర్వెంట్స్తో ప్లాన్ చేస్తాను ఇది ఇదని. సేమ్ టైము ఏదో ఒక బిజినెస్ చెయ్యాలి కదండి, అంతే కదా. ఇలాగ ఖాళీగా అయితే కూర్చోము కదా, ఏవో ఒక వ్యాపారాలు ఏవో ఒకటి ఉంటాయి. సో ఆ బిజినెస్, ఆ బిజినెస్ కావాల్సినవి ఇవన్నీ తీసుకుంటుంటానండి. ఏం బిజినెస్లు ఉన్నాయండి? శాండ్ బిజినెస్, తర్వాత కన్స్ట్రక్షన్, ఇలా. సో నా పర్సనల్ లైఫ్లో నేనేం చేయాలి, అలాగే నా రిలేషన్ని, ఆల్మోస్ట్ నా బ్రదర్స్ని కానీ సిస్టర్స్ని కానీ ఒక 5 minutes అయినా టచ్ చేస్తాను నేను. ఎలా ఉన్నారు, ఏమిటి, మన హ్యాపీనెస్ దొరుకుతుంది. నాకు ఎలాగ ఫ్రెండ్స్ లేరు కదా. ఇప్పుడు ఇంకా ఫ్రెండ్స్ని అంటే ఒక ఏజ్ వచ్చింది కాబట్టి కొందరు ఫ్రెండ్స్ని కూడా ఇప్పుడిప్పుడు ఏమో ఏర్పడితే ఫ్రెండ్షిప్ అంటే నాట్ మచ్ అనమాట. లిటిల్ అంటే సెలెక్టెడ్ ఫ్రెండ్స్ ఎవరైనా, నా దీనికి కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేయాలి. ఎంతవరకు నేను ఇంకా చేయలేదు, బట్ కొన్ని బిజినెస్లు ఇవన్నీ అండి. మళ్ళీ లంచ్ టైం అయిపోతుంది, లంచ్ చేస్తాను. లంచ్ చేసి మళ్ళీ 4కి ఇలా లేచి మళ్ళీ ఒక 1/2 hour యోగా చేస్తాను. దాని తర్వాత వచ్చి మళ్ళీ ఈవినింగ్ 5 అయిపోతుంది. 5-5:30 వరకు ఈ యాక్టివిటీస్ ఉంటాయి.
సో ఇది అయిపోయిన తర్వాత ఏమిటంటే మళ్ళీ అర్లీగా డిన్నర్ చేస్తాను నేను 6:37 లోపే చేసేస్తాను డిన్నర్. ఇట్స్ లైట్ ఫుడ్, ఎనీథింగ్ డ్రై ఫ్రూట్స్ అవి. తర్వాత ఏమిటంటే అర్లీగా లేస్తాను కదండి, మధ్యాహ్నం పడుకుంటాను. కాల్స్ అవి లేకపోతే నాట్ మస్ట్, ఒకవేళ కాల్స్ లేకపోతే ఒక 1 అవర్ రిలాక్స్ అవుతాను. మళ్ళీ ఏం చేస్తాను అంటే టీవీ చూసే టైం కూడా ఉండదండి, సినిమా న్యూస్ మాత్రం చూస్తాను. సినిమా న్యూస్ 10:30కి ఇలా వస్తుంది సినిమా న్యూస్, అది చూస్తాను. అది చూసి ఇమ్మీడియట్లీ పడుకుంటాను. ఒకవేళ ఆఫ్టర్నూన్ పడుకునే టైం నాకు దొరకకపోతే సినిమా న్యూస్ చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తాను. అర్లీగా నిద్రపోతాను, ఒక 8కి 8:30కి నిద్రపోతాను. ఓకే. సో ఇది స్టిల్ నా ఉన్న షెడ్యూల్.